అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇదే చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత డిబేట్ లో చెప్పడం జరిగింది. ఎంత వరకు కరెక్ట్ అంటారు ఇలా సంబోధించడం అనేది? మహిళలందరూ కలిపి వాడిని ఉతికితే సరిపోతుంది. హ్మ్. ఉతికి ఆరేస్తే ఐరన్ ఎవరు చేసుకోవాలో చేసుకొని ఎవరు చొక్కా టైంలో వేసుకోవాలో వేసుకుంటారు. కొన్ని మాటలు మాట్లాడడం చాలా తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడతారు అలాగా? అలా మాట్లాడడానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి అసలు అమరావతి గురించి? అంటే అమరావతిని ఇంకో పక్క రాజధాని టైప్ లో తయారు చేయడం తప్ప అది కాదు కదా. అటువంటిప్పుడు ఇలా ఎందుకు మాట్లాడతారు? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అమరావతిని ముందు నుండే కూడా ఇష్టపడడం లేదు. 3 రాజధానులు అని చెప్పి గత 5 ఏళ్ళు కూడా పబ్బం గడుపుకొచ్చింది. ఇప్పుడేమో అమరావతి అసలు అవసరం లేదని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అవసరమా కాదా రాజధాని అనేది? పాలన చేతగాని వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. అమరావతి అనేది రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కావాలి. దాన్ని అమరావతిగా అప్పుడు ఉన్నటువంటి నాయకులే గాని, మరి మోడీ గారే గాని, మిగతా నాయకులే గాని దానికి పేరు పెట్టారు. అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంతేగాని దేశాల అమరావతి, వెలిశారుల అమరావతి ఏంటిది? అక్కడ మహిళలు అంటే అక్కడ బ్రతుకుతున్న మహిళలందరూ వేసవి కింద మాట్లాడతారు. ఈ మహిళా మహిళలందరూ ఏం చేస్తున్నారు? అక్కడ వేసవి కింద మాట్లాడి వేసవి అమరావతి రాజధాని అని మాట్లాడుతుంది. ఈ మహిళలందరూ ఎందుకు తిరుగుబాటు చేయడం లేదు? ఆ అన్న మనిషిని అలా ఎందుకు వదిలేశారు? ఇటువంటి ఎందుకు పెడతలేదు? తన లోపల ఎందుకు వేయలేదు? అసలు రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదు, పథకాలు ఇస్తే సరిపోతుందని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్తుంది. మీరేమంటారు దాని గురించి? అదేంటి, అక్కడ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎలాగా? రాజధాని మరి రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఏం కావాలి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి ఒక రాజధాని వద్దా? దానికి ఒక పేరు, దానికి ఒక అడ్రస్ ఏమి వద్దా? ఏమి లేకుండా అలా వదిలేసి అలా రాష్ట్రం ఏమి వదిలేస్తారా? ఏం మాటలు, ఏమి పిచ్చి ప్రలాపనలు, ఏమి పిచ్చి ఆలోచనలు. అలాగే ఏమన్నా మత ఏమన్నా పోయిందా? అదే బాబు అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంటే దాంట్లో జాయిన్ చేయండి, తర్వాత పోలీస్ స్టేషన్ లో వేయొచ్చు వీళ్ళందరినీ. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని భూతల స్వర్గం కింద ఒక భూదేవతల రాజధానిగా నేను అభివృద్ధి చేస్తాను, నా టైంలోనే చేసి చూపెడతానని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అమరావతిని అభివృద్ధి చేసి నిరూపించగలరా చంద్రబాబు నాయుడు గారు? చేస్తారు, అదైతే చేస్తారు. ఎందుకంటే భూతుల రాజధానిగా దేవతల రాజధానిగా చేస్తారు ఆయన. ఎందుకంటే పక్క రాష్ట్రాన్ని చేశారుగా, పక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన డెవలప్మెంట్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ అమరావతిని కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు, మంచి దేవతల రాజధానిగా నిరూపిస్తారు.